సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అసత్య ప్రచారాలతో సమాజానికి తీవ్ర నష్టం కలిగించే రోగంగా మారుతుందని మంత్రి పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల ఆలోచన విధానం, పాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈ మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక కేబినెట్ నిర్ణయంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఏపీ కేబినెట్లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ఉత్తుత్తి సమావేశాలు ఎందుకని ఆయన నిలదీశారు. కూటమికి చెందిన నాయకులు జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబుకు భయమని అన్నారు. కేబినెట్ సమావేశానికి డీజీపీ వెళ్లి సోషల్ మీడియా కట్టడిపై మాట్లాడడం విచిత్రమని వెల్లడించారు. డిస్కషన్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదేమైనా సరే ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. వారు ఎవరైనా సరే ఎవరినైనా ఆడపిల్లల్ని కించిపరిచే విధంగా కానీ, మహిళల్ని కించిపరిచే విధంగా కానివ్వండి, లేదు ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేయడం కానివ్వండి, లేదా కొంతమంది ముఖ్య నాయకుల్ని మన టార్గెట్గా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తాం కానీ చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి లీగల్గా కూడా స్ట్రాంగ్ చేసి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికోసం కొన్ని సూచనలు కూడా వారు చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కేవలం 25 మంది మంత్రులుంటే ముఖ్యమంత్రితో సహా ఇవాళ 5గురు గైర్హాజరయ్యారు. ఎంత నాన్ సీరియస్గా ఈ కేబినెట్ సమావేశం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇవాళ డీజీపీ గారు వెళ్ళి సోషల్ మీడియా మీద ప్రజెంటేషన్ ఇచ్చారట మొత్తం టోటల్గా. అంటే ఇవాళ సోషల్ మీడియాతోనే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రమాదం, కనమా ఏం పర్లేదు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారంట సోషల్ మీడియా మీద, సోషల్ మీడియా పోస్టింగ్ల మీద. చంద్రబాబు నాయుడు గారు అంటారు, వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి సోషల్ మీడియా పోస్టింగుల్ని, సోషల్ మీడియాని మేము అరికట్టేస్తాం. అసలు నీకన్నా వ్యక్తిత్వ హననం చేసేటటువంటి వారు ఎవరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. అసలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేస్తున్నారు. చూశారుగా మీరు అందరూ. నాలాగా ఒక డ్రెస్ వేసుకుంటాడు గడ్డం పెట్టుకుని, దానిలో వైసీపీ కండవ వేసుకుంటాడు, రోజా గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకొచ్చి వాళ్ళ చేత సోషల్ మీడియాలో చేయించి వ్యంగ్యంగా ఇన్సల్ట్ చేసే విధంగా, సుమారుగా బూతులు మాట్లాడే విధంగా పెట్టి ఆనందపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏం చెప్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి ఏం చెప్పడు. అంతేకాదు ఏలో దించుతున్నారు ఈ మధ్యన నన్ను, నానిని, ఇద్దరు నానీల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పుడు కూడా తృప్తిగా లేదు, అవి వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ నుంచి.